నమస్తే. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ. మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు మరో ముగ్గురు అసూలు బాసినట్టు మనకు తెలుస్తున్నది. అయితే మారేడుమిల్లి మండలంకి సమీపంలోని అక్కడ ఉన్నటువంటి అడవి ప్రాంతంలో ఎన్కౌంటర్లో మరో ముగ్గురు నేతలు చనిపోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మన మావోయిస్ట్ అగ్రనేత చలపతి భార్య అరుణ మృతి చెందడం జరిగింది. మరోవైపు గాజర్ల రవి అలియాస్ గణేష్ కూడా మృతి చెందినట్టు తెలుస్తున్నది. ఇంకొక సభ్యుడు అంజు మరణించినట్టు తెలుస్తున్నది. అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆపరేషన్ కగార్ సంబంధించినటువంటి దీంట్లో మావోయిస్టు అగ్రనేతలు అసూలు వాస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి శాంతి చర్చల సభ్యులు ఎంత వాళ్ళకు అర్జీలు పెట్టుకున్నా కానీ ఈ యొక్క ఆపరేషన్ కగారు ఆపే పరిస్థితుల్లో లేదు. శాంతి చర్చలు ఏమాత్రానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకునే పరిస్థితుల్లో లేదు. కర్రెగుట్టల్లో స్టార్ట్ అయినటువంటి ఎన్కౌంటర్లు ఈరోజు మారేడుమిల్లి ప్రాంతంలో ఉన్నారని తెలుసుకొని అక్కడ ఎన్కౌంటర్ జరిగింది. ముగ్గురు నేతలు, కీలక నేతలు ఈరోజు మరణించడం జరిగింది. అయితే ఈరోజు తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తున్నది. అయితే చూసుకుందాం ఇక్కడ ఉన్నటువంటి వార్తల్లో మారేడుమిల్లిలో భీకర ఎన్కౌంటర్. మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి అలియాస్ గణేష్ మృతి చెందారు. అగ్రనేత చలపతి భార్య అరుణ, మరో దళ సభ్యుడు అంజు సైతం మృతి చెందినట్లు తెలుస్తున్నది. రొంపచోడవరం ఏరియా ఆసుపత్రికి మృతదేహాలు. అసువులు బాసిన నలుగురు శాంతి చర్చల ప్రతినిధులు. అయితే వీళ్ళు కీలకంగా అప్పుడు జరిపినటువంటి శాంతి చర్చల్లో కీలక నలుగురు నేతలు అంటూ వార్త ఉన్నది. అయితే అంతకుముందు వాళ్ళు శాంతి చర్చల్లో పాల్గొన్నటువంటి నేతలు సుమారుగా అందరూ మరణించినట్లు తెలుస్తున్నది. ఇంకొక సభ్యుడు శాంతి చర్చల్లో పాల్గొన్నటువంటి సభ్యుడు ఒక్కరు మాత్రమే ఇంకా బ్రతికి ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే ఆపరేషన్ కగార్ను తక్షణమే ఆపాలని ఓవైపు పౌర సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతుంటే, మరోవైపు వరుస ఎన్కౌంటర్లతో అడవులు దద్దరిల్లుతూనే ఉన్నాయి. తాజాగా ఇవాళ తెల్లవారుజామున ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల సరిహద్దుల్లో జరిగిన భీకర ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబి స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్, ఏఓబి స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ అగ్రనేత చలపతి భార్య అరుణ మృతి చెందారు. ఆమెపై 20 లక్షల రివార్డు ఉంది. మరో దళ సభ్యుడు అంజు సైతం మృతి చెందినట్టు తెలుస్తున్నది. అయితే మరి కీలక నేతలు ఇప్పుడు ఆమెకు అరుణ పేరు మీద 20 లక్షల రివార్డు ఉందన్నట్లు మనకు వార్తలో తెలుస్తున్నది. శాంతి చర్చల్లో గాజర్ల రవి కీలక పాత్ర. గాజర్ల రవి అలియాస్ గణేష్ స్వస్థలం భూపాలపల్లి జిల్లా వెలిశాల. ఆయన సోదరుడు ఆజాద్ అలియాస్ గాజర్ల సోమయ్య, ఐతు అలియాస్ గాజర్ల అశోక్ కూడా మావోయిస్టు పార్టీలో పనిచేశారు. ఆజాద్ గతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందగా మరో సోదరుడు అశోక్ కొన్నేళ్ల క్రితం పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004 అక్టోబర్లో జరిపిన శాంతి చర్చల్లో మావోయిస్టు పార్టీ తరఫున ప్రతినిధిగా తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో గాజర్ల రవి పాల్గొన్నారు. శాంతి చర్చల ఎజెండా తయారీలో రవి కీలక పాత్ర పోషించారు. ఆయనపై 25 లక్షల రివార్డు ఉందన్నట్టు మనకు వార్తలో తెలుస్తున్నది. అయితే రవి పేరు మీద కూడా 25 లక్షల రివార్డు ఉన్నది. ఆయన అగ్ర నేత, శాంతి చర్చల్లో పాల్గొన్నటువంటి నేతలు ఆయన కూడా ఒకరుగా మనకు కనబడుతున్నది. భారీగా ఆయుధాలు స్వాధీనం. కొండమొదలు, చింతకూరు, కొయ్యలగూడెం అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు అగ్రనేతలు సంచరిస్తున్నారే సమాచారంతో అల్లూరి జిల్లా పోలీసులు గ్రౌండ్స్ సిబ్బందితో కలిసి నిన్న రాత్రి నుంచి కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం ఇరు వర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు
జరిగాయి. ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో 3 AK-47 రైఫిళ్లతో పాటు భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించనున్నారు అన్నట్టు వార్త ఉన్నది. శాంతి చర్చల ప్రతినిధుల్లో 4 మృతి. గణేష్ మృతితో శాంతి చర్చలకు హాజరైన 3 మావోయిస్టు, 2 జనశక్తి ప్రతినిధుల్లో 4 ప్రాణాలు కోల్పోయినట్లయింది. ఇప్పట్లో చర్చలకు మావోయిస్టు పార్టీ తరపున అక్కిరాజు హరిగోపాల్ అలియాస్ రామకృష్ణ చలం అలియాస్ సుధాకర్, గాజర్ల రవి అలియాస్ గణేష్, జనశక్తి గ్రూప్ తరపున రియాజ్, అలాగే దేవేందర్ అలియాస్ అమర్ హాజరయ్యారు. చర్చల అనంతరం కాలంలో 2005లోనే సిరిసిల్ల ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో రియాజ్ చనిపోగా 2021లో రామకృష్ణ అనారోగ్యంతో అసుగులు వాసారు. ఇక ఈ నెల 5 బీజాపూర్ జిల్లా ఎన్కౌంటర్లో సుధాకర్, ఇప్పుడు ఏఓబిలో గణేష్ మరణించారు. ఇక మిగిలింది కేవలం జనశక్తి అగ్రనేత కూర రాజన్న సోదరుడు కూర దేవేందర్ అలియాస్ అమర్ మాత్రమే. అరుణోదయ విమలక్కకు సహచరుడు కూడా అయినా ఆయన ప్రస్తుతం లీగల్ గానే ఉంటున్నారు అన్నట్టు వార్తగా ఉన్నది. అయితే అప్పట్లో శాంతి చర్చల్లోకి సంబంధించినటువంటి నేతలు దాదాపుగా అందరూ మరణించారు. కూర రాజన్న సోదరుడు ఒక్కరే ఇప్పుడు మిగిలి ఉన్నట్టు మనకు వార్తల్లో కనబడుతుంది. ఆయన లీగల్ గానే ఇప్పుడు ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీలో లీగల్ గానే వ్యవహరిస్తున్నట్లు వార్త ఉన్నది. ఏది ఏమైనప్పటికీ అయితే వీళ్ళు జనాల కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడి వాళ్ళు అడవి బాట పట్టిన ఈ యొక్క నక్సలైట్లను ఈ విధంగా చంపడం భారీ మావోయిస్ట్ పార్టీకి తీవ్ర దెబ్బే. ఎందుకంటే వాళ్ళు ప్రజా సేవను ఉద్దేశించి వాళ్ళు ప్రజలకు సేవ జరగాలనేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు ఎత్తుకొని అడవి బాట పట్టినటువంటి ఈ నేతలను ఈ రకంగా ఎన్కౌంటర్ చేయడం సరికాదని చెప్పి వాళ్ళు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి పూర్వ మావోయిస్టు పార్టీ సభ్యులు కావచ్చు, ఇప్పుడు శాంతి చర్చల కమిటీ మెంబర్లు వాపోతున్నారు. ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ అయితే తీవ్రంగా నష్టపోయింది. చూడాలి ఇంకా ముందు కూడా ఏం జరుగుతున్నదో. అయితే వీళ్ళు ముందుగానే పట్టుకొని ఒక్కొక్కరిగా చంపుతున్నారు అన్నట్టు మావోయిస్టు వాళ్ళు శాంతి చర్చల కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి వార్తలు మరి నిజమేనా అబద్ధాలా? వాళ్ళు అయితే అందరినీ మూకుమ్మడిగా పట్టుకొని ఒకరి తర్వాత ఒకరిని అయితే డే బై డే లేదంటే వారానికి తర్వాత అట్లా ఈ యొక్క అగ్ర నాయకులను అయితే ఎన్కౌంటర్లు మావోయిస్ట్ పార్టీ తీవ్ర నష్టాల పాలవ్వడానికి జరుగుతున్నది. ఓకే, థ్యాంక్ యూ ప్రజలారా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్.